భీమ దుర్యోధని గదా యుద్ధంలో భీముడు దుర్యోధన్ని తొడభాగంలో గదతో మోతి కింద పడేస్తాడు. ఇది యుద్ధ ధర్మానికి విరుద్ధం అయినప్పటికీ కూడా కృష్ణుడు ఎందుకు సమర్థిస్తాడు? నిజమే, ఇలాంటి అధర్మాలు మనకు మహాభారతంలో అనేకం కనిపిస్తాయి. ఏమిటి ఇది అధర్మమా? కృష్ణుడు సమర్థిస్తే ధర్మమైపోతుందా అని పలువురు సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు కూడా. ధర్మం అనేది సందర్భావసరాన్ని బట్టి మారదు. ధర్మం ఎప్పుడూ ధర్మంగానే ఉంటుంది. ఆ ధర్మము ప్రతిజ్ఞాధర్మము, సామాన్య ధర్మము. ద్వంద్వ యుద్ధంలో సమాన బలం కల ఇరువురు వ్యక్తులు యుద్ధం చేసే సమయంలో ఆ యుద్ధానికి యుద్ధ కళకు సంబంధించి అనేక నియమాలు పాటించాలి. ఈనాటికి మనం బాక్సింగ్ చూస్తాం. బాక్సింగ్లో కూడా వెనక భాగంలో ముష్టిఘాతంతో ప్రహారం చేయరాదు. అలాగే ఉదరం, పొట్ట, ఛాతి, భుజములు ఇంత మాత్రమే వారి ముష్టిఘాతాలకు లక్ష్యం చేసుకోవాలి. కానీ మణికట్టు దగ్గర, చేతుల మధ్యన, మెడ వెనుక, వీపు భాగంలో, గుండు మీద, నెత్తి మీద ఇలా కొట్టకూడదు. మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక నియమం. గదాయుద్ధంలో కూడా అలాంటి నియమాలే అనేకం ఉన్నాయి. నియమాలన్నీ తెలిసిన బలరాముడు న్యాయ నిర్ణేతగా ఉన్న సమయంలో భీముడు ఇలా నాభికి దిగువన ఊరువుల పైన తన గదతో ప్రహరం చేసి మోది దుర్యోధనుడిని నేలపైన పడవేయడం వ్యతిరేకమైనప్పటికీ, గదాయుద్ధ ధర్మానికి విఘాతం అయినప్పటికీ చేసిన ప్రతిజ్ఞ కారణంగా ఎక్కడైతే సభలో, రాజసభలో ద్రౌపదిని అవమానించే తరుణంలో భీముడు చేసిన ప్రతిజ్ఞలకు అనుకూలంగా దుశ్శాసనుడి ఉదరం చీల్చడం, అది కూడా యుద్ధ ధర్మంలో హింసాన్ని జుగుప్సను ప్రతిబింబించేదవుతుంది. కానీ భీముడి ధర్మం ప్రతిజ్ఞాధర్మం. అది దుశ్శాసనుడి ఉదరం చీల్చడం ప్రతిజ్ఞాధర్మం ఎలా అంగీకరిస్తున్నామో, దుర్యోధనుడిని కూడా ఇలా గదతో ఊరువు పైన భంగించడం అదేవిధంగా ప్రతిజ్ఞాధర్మం అవుతుంది. ఊరుభంగం అన్న పేరిట మనం ప్రత్యేకమైనటువంటి నాటకాన్ని కూడా సంస్కృత సాహిత్యంలో గమనించవచ్చు.